దుర్గం విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్దాం. టీవీ ఏసీ జాక్ నాయకులైనటువంటి దుర్గం విశ్వనాథ్ గారు, మీరు చెప్పండి, మీ సమస్య ఏంటి? అసలు ఈ ప్రభుత్వాలు ఎందుకు మీ సమస్యలను పట్టించుకోవడానికి ముందుకు రావట్లేదు? ఆర్టిజన్ కార్మికుల పైన, వారి సమస్యల పైన చర్చను ఏర్పాటు చేసిన ఫోర్సైట్ టీవీ వారికి నా యొక్క నమస్సుమాంజలు. మా తోటి ఆర్టిజన్స్ నాయకులకు నమస్కారాలు. ముఖ్యంగా ఈ తెలంగాణ విద్యుత్ సంస్థలో 20,000 మంది, సుమారు 20,000 మంది ఆర్టిజన్ కార్మికులు పనిచేస్తున్నారు. వారు ఆర్టిజన్ కార్మికులు వారి యొక్క శక్తి వంచన ఎటువంటి దానికి తలగకుండా పూర్తి స్థాయిలో కింది స్థాయి నుంచి పనిచేసుకుంటూ వస్తున్నప్పటికీ వారిని స్టాండింగ్ ఆర్డర్స్ పేరుతో గత ప్రభుత్వము ఇవ్వడం జరిగింది. ఒకే సంస్థ, విద్యుత్ సంస్థ అయినప్పటికీ రెగ్యులర్ ఎంప్లాయీస్ కి ఒక రూలు, ఆర్టిజన్స్ గా తీసుకున్న వారికి స్టాండింగ్ ఆర్డర్స్ రెండు రూల్స్ ఇవ్వడం జరిగింది. ఆ స్టాండింగ్ ఆర్డర్స్ అనేదే ఆర్టిజన్ కార్మికుల పట్ల శాపంగా మారింది. అందులో ఎటువంటి కార్మికునికి చెందాల్సిన బెనిఫిట్స్ కానీ ఏది కూడా రావట్లేదు. ఆ స్టాండింగ్ ఆర్డర్స్ ని పూర్తి స్థాయిలో రద్దు చేసి ఉన్న రూల్స్ ని ఇంప్లిమెంట్ చేయాలన్నది మా ప్రధాన డిమాండ్. మరి ఒకటి, ఏదైతే గత 7 నెలలు 8 నెలల నుంచి టీవీఏసీ జేఏసీగా మేము కార్మికులను ఏర్పడి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది ప్రభుత్వానికి, మాకు కన్వర్షన్ ఇప్పించండి. విద్యార్థిని బట్టి కన్వర్షన్ అంటే ఉన్న ఏదైతే వ్యక్తి జాబ్ చేస్తున్నాడో, ఐటీఐ కానీ, డిగ్రీ కానీ, డిప్లొమా కానీ, 10th కానీ, విద్యార్థిని బట్టి అతనికి తన పనిలో కన్వర్షన్ ఇప్పియండి అని మేము టీవీఏసీ జేఏసీ ద్వారా కోరుకోవడం జరుగుతున్నది. ఈ కార్యక్రమాలు టీవీఏసీ జేఏసీ ద్వారా చేపడుతున్న తరుణంలో మన గౌరవనీయులైనటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, విద్యుత్ శాఖ మంత్రి బట్టి గారికి అనేక దఫాలుగా మేము ఆర్టిజన్ కార్మికులమి వెళ్ళి అనేక దఫాలుగా విన్నవించుకోవడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా మా సంస్థ 4 ఎన్పిడిసిఎల్, ఎస్పీడీసీఎల్, జెన్కో, ట్రాన్స్కో, సిఎండి గారులకు కూడా మేము విన్నవించుకోవడం జరిగింది. సార్, మేము 23,000 మంది కార్మికులు, ప్రస్తుతానికి 20,000 మంది కార్మికులము పనిచేస్తున్నాము, ఆర్టిజన్ గా విధులు నిర్వహిస్తున్నాము. మాకు అనేక అటువంటి సమస్యలు ఉన్నాయి, మా సమస్యలను పరిష్కరించండి అని అనేక సార్లు మొరబెట్టుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం కానీ, విద్యుత్ సంస్థలు కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం చేత మేము టీవీఏసీ జేఏసీ ఆధ్వర్యంలో అనేక దఫాలుగా కార్యక్రమాలు చేపట్టినాం. ఇట్టి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా మమ్మల్ని వారు ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోవడం లేదు. దీనికి మేము ప్రత్యామ్నాయంగా ఈ నెల సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చి ఆర్టిజన్ కార్మికులు అందరము సమ్మెలోకి వెళ్ళడానికి మేము నిర్ణయించుకోవడం జరిగింది. రైట్, ఇదే విషయంపై ఒకసారి మంది కందికొండ వెంకటేష్ గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేష్ గారు ప్రస్తుతం ఏదైతే చెప్తున్నారు,